నేనేమంటానంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఏది చెప్పినా ఒక నాయకుడిగా, ఒక లీడర్గా ఈ టైంలో చేస్తానంటే ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ చేయకుండా, ఏజెన్సీస్ అందరినీ పరిగణలోకి తీసుకోకుండా నేను వన్ సైడ్ ఏం చెప్పినా థియరీ అవుతుంది. అది నా అభిప్రాయం అవుతుంది కాదు. ఎవడు పని చేయాలి ఇక్కడ? ఒకటి రెండు బావర్ ఉన్నాడు, వాడు మొనోపలి. డయాఫామ్ వాళ్ళే చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా వాడు వరల్డ్ వైడ్ వాడే లీడరు. వాడు రావాలి, వాడు చెప్పాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తే వాడికి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఇబ్బంది వస్తే నేను డైరెక్ట్గా ఇచ్చి క్యాబినెట్ పెట్టి ఇచ్చి అన్నీ చేస్తే 2 సీజన్స్లో పూర్తి చేశాం. 2 సీజన్స్ అంటే 2 ఏళ్ళు. ఇప్పుడు 3 సీజన్స్ అంటే 3 ఏళ్ళు. డయాఫామ్ వాల్ పూర్తి చేయడానికి 3 ఏళ్ళు. ఇంకా ప్రాజెక్టు పునరావాసం ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని కూర్చొని పెట్టి అందరితో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళు కూడా సహకరించి అందరం కలిస్తే దీని దారిని పెట్టగలుగుతాం. అంటే స్వీపేజ్ ఆపేయాల. ఇప్పుడు మొన్న లేటెస్ట్ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఫస్ట్ అప్పర్ లోయర్ కంట్రోల్ చేయండి, స్వీపేజ్ని కంట్రోల్ చేయండి. వాట్ ఈస్ ది టెక్నాలజీ అవైలబుల్, యూ డూ ఇట్. ముందు అది చేసిన తర్వాత డయాఫామ్ వాళ్ళు మాట్లాడదాం అంటున్నారు. వీళ్ళకి అది కూడా సొల్యూషన్ లేదు. బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. కాఫర్ డ్యామ్ ఎక్కడికి పోతుంది? కట్టారు, ఎక్కడికి పోతుంది? డయాఫామ్ వాల్ ప్రాబ్లం ఉంది, నీళ్ళకి ఎక్స్పోజర్ అయిపోయింది కాబట్టి ప్రొటెక్ట్ చేయాల్సింది అది ప్రొటెక్ట్ చేయలేదు. ఇక్కడ ప్రొటెక్ట్ చేసేసరి ఇట్లే ఉంటుంది. ఇంకా దీనికి టైం లైఫ్ కాల. నా లెక్క ప్రకారం ఆయన టెక్నాలజీ ఇంకేమైనా ఎక్కడ చదువుకొని వస్తున్నా తెలియదు. కామన్ సెన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు కట్టేశారు, కట్టేసి నీళ్ళు నిలిచిపోయినాయి. నీళ్ళు నిలిచిపోతే ఇది ఎక్కడికి పోతుంది? ఈసీఆర్ఎఫ్ కట్టేస్తే అప్పుడు అవసరం లేకపోతే తీసేయాలి. డబుల్ సపోర్ట్ ఉండదనుకుంటే ఇది ఇట్నే ఉండిపోతుంది. నేను కూడా అప్పుడు డిస్కస్ చేసింది, ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ తీయాల్సిన పని లేదు. కట్టాం, మళ్ళీ తీయాలని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకు తీయాలి? ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది. దట్ ఈజ్ ఇక్కడ మునిగైందనుకో, అది ఇంకా ఇది వచ్చిందనుకో ప్రొటెక్షన్కి కంట్రోల్ అవుతుంది. లీకేజ్ సరికట్టకపోతే ప్రాజెక్ట్ కట్టలేవు. బీ క్లియర్. మీకు చేత కాకపోతే అవన్నీ మీరు దద్దమ్మలను ఒప్పుకోండి. మీరు చేసిన నేను ఒకటి అడిగాను కదా మిమ్మల్ని, మీకు ఎప్పుడు అధికారానికి వచ్చారు? మేలో వచ్చారు కదా, 19 మే కదా. ఎప్పుడు ఫ్లడ్ వచ్చింది? సెప్టెంబర్ 20 కదా. ఎంత టైం ఉంది? సంవత్సరం 3 నెలలు 4 నెలలు టైం ఉంది కదా. ఏం చేశారు ఇంత సమయంలో మీరు? యు ఆన్సర్ దాట్. అది ఆన్సర్ చేయకుండా ఇవన్నీ కథలు మాట్లాడితే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు.